పవన్ కళ్యాణ్ గద్దర్ని మోసం చేశాడు. పవన్ కళ్యాణ్కి గద్దర్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందేగా. అయితే గద్దర్ని నమ్మించి పవన్ కళ్యాణ్ మోసం చేశాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ వ్యతిరేకి. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వరికి మద్దతుగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట. సరే, పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేక కాదా అనేటువంటిది తెలంగాణ ప్రజలు తేల్చుకుంటారు. అది పక్కన పెడితే గద్దరిని నమ్మించి పవన్ కళ్యాణ్ మోసం చేశాడా, ఇది నిజమా? ఇది ఇంతవరకు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు గద్దర్కి సంబంధించినటువంటి ఆడియో వైరల్గా మారింది. గద్దర్ చనిపోవటానికంటే ముందు తను హాస్పిటల్ పాలయ్యాడు, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ పరామర్శించి కూడా వచ్చాడు. మామూలుగా పవన్ కళ్యాణ్కి గద్దర్కి ఉన్నటువంటి క్లోజ్నెస్ ఎంత అంటే ఒక మీడియా ఛానల్లో గద్దరే చెప్పాడు ఇంటర్వ్యూలో, పవన్ కళ్యాణ్ జేబులో చేయబెట్టి డబ్బులు తీసుకోగలను స్వతంత్రంగా అని. మామూలుగా డబ్బులు కావాలంటే అడగాలి, అడిగి అవసరం లేకుండా జేబులో చేయబెట్టి నేను తీసుకుంటాను అని గద్దర్ చెప్పాడు గతంలో. పైగా పవన్ కళ్యాణ్ నా ముద్దుల తమ్ముడు అని కూడా గద్దర్ చెప్పాడు. మామూలు తమ్ముడు అంటాం కాదు, ముద్దుల తమ్ముడు అంటే క్లోజ్నెస్. అది గద్దరే చెప్పిన మాటలు. సరే, అది కూడా పక్కన పెడితే ఇప్పుడు గద్దర్ ఆడియో ఒకటి బాగా వైరల్గా మారింది. గద్దరిగా రేపు చనిపోతాడు అనుకున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్కి పెట్టినటువంటి ఒక మెసేజ్, ఆడియో మెసేజ్ ఒకసారి మీరు కూడా వినండి. ఓనా అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, వందనాలు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించిపోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. తమ్ముడు పవన్, మన దేశం యంగ్ ఇండియా, 60% యువతరం. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. కాలంకు రంగు రుచి వాసన లేదు, కాలం కాలమే. కాలం గొప్పది, రేపటి కాలం మీదే, మీ యువతరం అది, విజయం మీదే. వందనాలతో మీ అన్నయ్య గద్దర్, గాయపడ్డ ప్రజల పాట. తమ్ముడా, నా ముద్దుల తమ్ముడా పవన్, వందనాలు, వందనాలు. విన్నారు కదా, గద్దరు తను చనిపోతాడు అనుకుంటున్న సమయంలో, హాస్పిటల్ పాలైన సమయంలో పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్కి రాజకీయ హితబోధ చేస్తూ, అప్పటికే రాజకీయాల్లో వచ్చాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది? 2024 ఎన్నికల కంటే ముందే జరిగింది. పవన్ కళ్యాణ్కి రాజకీయంగా హితబోధ చేస్తూ గద్దర్ చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ దేశం యంగ్ ఇండియా, వాళ్ళకి పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలని గద్దరు ఆకాంక్షించాడు. సరే, గద్దరు ఆకాంక్ష విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. కానీ గద్దరికి పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం మాత్రం అది. మరి ఇక్కడ గద్దర్ని పవన్ కళ్యాణ్ మోసం చేసినట్ట? మోసం చేస్తే గద్దర్ ఇంతగా ప్రేమిస్తాడా? అంటే ఏలా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించాలి అనేటువంటి కారణం చేత ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కామెంట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.